గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మా అఫీషియల్. నేను ఈరోజు ఏ బ్లాగ్ చేస్తున్నానంటే హెయిర్ ఆయిల్ చేస్తున్నాను, హోమ్ రెమెడీ హెయిర్ ఆయిల్. నేను ఈ ఆయిల్ హెయిర్ ఫాల్కి కానీ హెయిర్ డ్యామేజ్కి కానీ దేనికైనా యూజ్ చేయొచ్చు. మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే యాపాకులు, మందారం ఆకులు, మందారం పూలు, కరివేపాకు, కలోంజీ, రోజ్మేరీ అండ్ కోకోనట్ ఆయిల్ కూడా నేను 2 బాటిల్స్ తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు ఎన్ని బాటిల్స్ కావాలంటే అంటే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. ఆయిల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు లో ఫ్లేమ్తో స్టార్ట్ చేయండి. అంటే ఒకేసారి హైలో పెట్టేయమాకండి. లోలో పెట్టాక అప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం 5 మినిట్స్ ఉన్నాక అప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా హైలో పెడితే మారుతుంది కూడా. ఆయిల్ హీట్ అయ్యాక అంటే ఆయిల్ వేసుకుని కానీ మీరు ఏదో ఒక ఇంగ్రీడియంట్ వేసుకోవద్దు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అప్పుడు మెంతులు, కలోంజీ, రోజ్మేరీ, మందార పూలు, మందారం ఆకులు అవి వేసుకోండి. అంటే అవి వరుసగా వేసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ నేను చూపించినట్టు వేసుకోవాలని చెప్పట్లేదు. మీకు నచ్చింది, మీకు ఎలా యూజ్ఫుల్ అవుతే అలా వేసుకోండి. 2-3 మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వచ్చేసి 1 మంత్కి కాకపోయినా 2-3 మంత్స్ స్టోర్ చేసుకున్న లైట్గా అయితే ఉంచుకోవచ్చు. ఈ ఆయిల్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు వీక్లీ 2-3 టైమ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. ఆ ఆయిల్ అప్లై చేసుకొని 1 అవర్ ఉన్న హెడ్ బాత్ అయిన చేయొచ్చు. దానికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ఆయిల్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో, స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అది ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తామో అప్పటి వరకు ఈ ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. అదంతా ఫ్రై అయిపోవాలి. ఫ్రైగా అంటే స్లోగా నిదానంగా ఫ్రై చేసుకుంటూ మనం చేసుకుంటేనే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఏదైతే అది ఆయిల్లోకి వచ్చేస్తుంది. అలాగే ఈ ఆయిల్లో కరివేపాకు వేస్తారండి. అది హెయిర్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ తగ్గించేస్తుంది. హెయిర్ ఎలా డ్యామేజ్గా ఉన్నా, హెయిర్ ఫాల్లో ఉన్న ఏ విధంగా ఉన్నా సరే చాలా బాగా యూజ్ చేస్తుంది. కరివేపాకు బాగా యూస్ అవుతుందండి. అలాగే కరివేపాకు తింటే కూడా కళ్ళకి కానీ హెయిర్కి కానీ మంచిది. ఎర్లీ మార్నింగ్ కరివేపాకు తింటే ఇంకా చాలా బాగుంటుంది. మందారం పువ్వులు వేస్తాం కదా, మందారం అనేది హెయిర్కు బ్లాక్ ఇస్తుందండి. అంటే వైట్ హెయిర్కి బ్లాక్ ఇస్తుంది నేను చెప్పను. ఉన్న కలర్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుందిలే, కానీ తెల్లింటికి నల్లగా అయితే చేయదు. ఉన్న హెయిర్ని బ్లాక్ చేసుకుంటూ వస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ అవుతుంది, ఒత్తుగా పెరుగుతుంది. ఆ మందారం హెల్ప్ చేస్తుంది. మందారం ఆకులు అయితే ప్యూర్ బ్లాక్ ఇస్తుందండి, అదైతే కంపల్సరీ ఇస్తుంది. సో అదంటే మన ఇంగ్రీడియంట్స్ ఉన్న చెట్లకి న్యాచురలీ కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే హెయిర్కి బాగా యూజ్ అవుతుందండి. మనం మెంతులు వేసాం కదా, మెంతులు ఏం చేస్తుందంటే హెయిర్కి చాలా ఒత్తుగా ఇస్తుంది, బలం అంటే ఒక హెయిర్కి అనేది బూస్ట్ ఇస్తుంది. మెంతులు నైట్ స్టోర్ అంటే నైట్ టైం నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచి తింటే చాలా బెస్ట్ అండి. రిజల్ట్స్ అయితే 100కి 100% వస్తుంది హెయిర్కి అయితే. కొంతమంది యూజ్ చేస్తారు, చాలామంది యూజ్ చేస్తారు, నేను యూజ్ చేస్తాను. ఇది ఒక చిన్న టిప్పు. ఓల్డ్ అంటే మన అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ అలాంటి వాళ్ళ కాలంలో వాళ్ళైతే అలాగే యూజ్ చేస్తారు. ఇలాంటి ఆయిలే యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా మీ అమ్మమ్మలు మీ తాతయ్య ఎవరైనా ఉంటే అడగండి ఎలాంటి ఏంటి అని. ఆ ఏజ్ అప్పుడు అయితే మనకైతే బెస్ట్. ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. కానీ ఆయిల్ అంతా కంప్లీట్ అయిపోయాకలా, ఆయిల్ అంతా చేసేసాకలా అది ఒక డే అంతా అంతే ఉంచేయండి. ఎంపటినే మీరేమీ స్టోర్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయాకలా ఈ డే వదిలేసి, అంటే ఈ డే నైట్ వదిలేసేసి నెక్స్ట్ డే మీరు దాన్ని వడ చేసుకోండి. నేనైతే చేత్తో చేసుకుంటున్నాను. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ కానీ, మీకు దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అదే మీరు యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. నేనంతా అలా తీసుకున్నాకల్లా నేను విటమిన్ ఈ వేసానండి. విటమిన్ ఈ చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.